ఒకప్పుడు ప్రపంచం శాంతితో నిండిపోయింది. దేశాల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా జీవితం సాదాసీదాగా కొనసాగుతోంది. 1914 జూన్ 28 సరయేవో నగరం. ఒకే ఒక్క గన్ షాట్, కానీ ఆ ఒక్క బుల్లెట్ ప్రపంచాన్ని కాల్చేసింది. ఆస్ట్రియా రాజకుమారుడు ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య అదే మొదటి ప్రపంచ యుద్ధానికి నిప్పు పెట్టింది. ఒక్క బుల్లెట్, కానీ ఆ బుల్లెట్ 2 ఖండాల్ని అగ్నికి ఆహుతి చేసింది. ఒకప్పుడు ప్రపంచం శాంతిలో జీవిస్తోంది. యూరప్ దేశాలు తమ తమ శక్తిని చూపించుకోవాలనే పోటీ తప్ప పెద్దగా ఏమీ లేదు. కానీ చరిత్రను తలకిందులు చేసే తుఫాను మాత్రం నెమ్మదిగా దగ్గర పడుతోంది. కొద్దిసేపటినే యూరప్ మొత్తం యుద్ధంలోకి దూకింది. దేశాలు ఒకదాని మీద ఒకటి దాడులు మొదలుపెట్టాయి. మట్టిలో తవ్విన గుంతల్లో రోజులు తరబడి పోరాటాలు, ఆకలి, భయం, విషవాయువు. ఇదే మొదటి ప్రపంచ యుద్ధం. మరణం కనిపించదు, కానీ నిశ్శబ్దంగా దగ్గర పడుతుంది. విషవాయువు యుద్ధాన్ని మరింత భయంకరంగా మార్చింది. మొదటి యుద్ధం మానవుని ఏమీ నేర్పలేదు. ప్రపంచం మళ్లీ అగ్నిలో కరిగిపోయింది. 1918 యుద్ధం ఆగిపోయింది. కానీ నేలపై పడి ఉన్న వేలాది ప్రాణాల మౌనం ప్రపంచాన్ని కుదిపేసింది. ఓడిపోయిన దేశం, అంతటితో అవమానం, దానికి తోడు కోపం. ఈ 3 హిట్లర్ను ప్రమాదకరమైన వ్యక్తిగా మార్చాయి. జర్మనీని మరోసారి యుద్ధం వైపు నడిపించాయి. జర్మనీ మళ్లీ శక్తివంతంగా మారింది. హిట్లర్ ప్రపంచాన్ని తన నియమాల ప్రకారం మార్చాలనుకున్నాడు. 1939 పోలాండ్పై దాడితో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. యూరప్ ఆకాశం మళ్లీ బాంబుల కేకతో నిండిపోయింది. నగరాలు బూడిదయ్యాయి. ముందుకి వెళ్ళండి, 12 ట్యాంక్ దగ్గరికి. త్వరగా, మనం ఇక్కడ ఇరుక్కుపోయాం. కొత్త ఆయుధాలు, కొత్త రాక్షస యంత్రాలు. మానవుడు తనే సృష్టించిన అగ్నిలో చిక్కుకున్నాడు. జనరల్ క్వార్టర్స్. ఇన్కమింగ్ ఎయిర్క్రాఫ్ట్, టేక్ కవర్. 1941 జపాన్ పర్ల్ హార్బర్పై దాడి చేసింది. అమెరికా కూడా యుద్ధంలో అడుగుపెట్టింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకే యుద్ధరంగం. 1945